ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక మనకు దేవుడు నిత్యము బోధించి ఈ మాటలు బట్టి మనం బలం పొందుకోవాలని దేవుడు ఇస్తున్న మాటలు. ఈ మాటలు కొన్ని కోట్లను పోసిన సంపాదించుకొని మాటలు. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతుంది ఏమనగా, గత కొంతకాలం నుంచి ఎవరు ధన్యులు అన్న విషయం గురించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో రోజు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఏమన్నా ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు, తర్వాత దుఃఖపడు వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు. ఈరోజు టాపిక్ వచ్చి కనికరము గలవారు ధన్యులు. ఎవరో కనికరము చూపేవారు దేవునికి బహు ఇష్టలంట. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళు దేవుడు ఇష్టపడ్డారు. ఎవరిని? ఎవరైనా ఆపదలో ఉన్న నీ స్నేహితుడైనా, నీ బంధువైనా, నీ మిత్రుడైనా, ఎవరైనా సరే ఏదైనా ఆపదలో పడుతున్నప్పుడు నువ్వు నవ్వుతున్నావా? దేవుడు అంటే నువ్వు ఎవరి పిల్లవాడు కాదంటే దేవుని పిల్లవాడు కాదు. ఆయన కనికరం నీ మీదకు రాదు. అర్థమవుతుందా? కనికరం కలిగిన వాడు ధన్యుడిగా భావిస్తున్నాడు దేవుడు. అది నీ బంధువైనా సరే, మిత్రువైనా సరే, శత్రువైనా సరే, ఎవరైనా సరే నీ పక్కింటి బాధపడుతున్న నువ్వేం చేయాలి? కనికరపడాలి. అర్థమవుతుందా? కనికరం లేకపోతే దేవుని ధన్యత కోల్పోతావు. ధన్యత కోల్పోయావంటే నువ్వేమైపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ అందరితో సూటిగా మాట్లాడుతూ కనికరించు. ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని ఎత్తుపొట్టి మాటలతో మాట్లాడక వాళ్ళని బలపరిచి కానీ వాళ్ళని హేళన చేయొద్దన్నాడు. ఒకవేళ నీ చెల్లి పడిపోతే నువ్వు చూసి నవ్వటం కాదు, నీ చెయ్యిచ్చి లేపాల. అలాగే నీ అమ్మ పడిపోతుంటే చూసి నవ్వటం కాదు, చెయ్యిచ్చి లేపాలి. ఏ మనిషి అయినా సరే పడిపోతున్నప్పుడు చూసి నవ్వేవాడిగా ఉన్నామంటే నువ్వు ఎవడవంటే సాతాను పిల్లవాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏమన్నా? అపహాస్యులు కూర్చుండే చోట కూర్చోకూడదు. ఎవరైతే నవ్వుతున్నారో వారితో సావాసం చేయొద్దు అన్నాడు. ఎవరితో? ఎవరైనా ఎగతాళి చేస్తున్న వారితో నీకు సావాసం వద్దన్నాడు. అది నీకు సరైంది కాదన్నాడు. నవ్వులు కాదు మన ముఖ్యం, దేవుని ప్రేమ ముఖ్యం. గుర్తుపెట్టుకో. ఎవరైనా కష్టాల్లో ఉండగా వాళ్ళని చూసి మంచి నన్ను తిట్టినందుకు వీడికి భలే జరిగిందని అలా అనకూడదు. దేవుడికి ఇష్టపడ్డు. అదవుతుందా? వాళ్ళపైన కనికరం చెప్పి వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, నీ బిడ్డలు ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించు, మా మామ ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించని వాళ్ళ కొరకు కన్నీటి ప్రార్థన అంటే కనికరము పొందుకునేలాగా నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని చెప్తున్నాడంటే కనికరము కలిగిన వాడు. యేసు ప్రభు వారు కూడా కనికరమును కలిగిన వాడంట. ఎక్కడ? దొంగల్ని అటు కుడి పక్కన ఎడం పక్క వేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయనను ప్రార్థన, ఎక్కడ ఆ శ్రమల్లో ఆ బాధల్లో ఆయన ప్రార్థన విన్నప్పుడు ఆయన ఏం చేశాడు? కనికరము పొందుకొని పరలోకానికి, పరదేశికి ఆహ్వానించాడు. అదవుతుందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఎవరితో అల్లరి చిల్లరితో ఉన్న వాళ్ళని, ఎవరైనా పడిపోతున్నారా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా, రోగాల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, వ్యాధుల్లో ఉన్నారా, ఎవరైనా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళని ధైర్యపరచడానికే ప్రయత్నం. నీకేం భయపడద్దు. నీ కొరకు దేవుడు తోడై ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడని వాళ్ళని బలపరచలే కానీ నీకు మంచి అలాగే జరగాలని అవమానపరచకూడదు. అర్థమవుతుందా? అర్థమైందా? అది అక్కైనా సరే, బంధువైనా సరే, మిత్రుడైనా సరే, ఎవడైనా సరే అలా బాధల్లో ఉంటే ఇదిగో నీ బాధను తీసివేయటానికి ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ బాధలన్నీ భరించిన వాడు ఆయనే. నీ పైన ప్రేమ కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అని నువ్వు సువార్త ప్రకటించేవాడిగా ఉండాలి. గుర్తుపెట్టుకో. ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడంటే ఊరికే అల్లరి చిల్లరిగా తిరగడానికి కోసం కాదు. నువ్వు ఎక్కడ ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ ఏ స్థలములో ఉన్నా నువ్వు వారిని దేవుని మాటలతో బలపరి. ఎందుకంటే ఒక ఆత్మ నశించిపోకూడదు, ఒక ఆత్మ నరక పాలకోకూడదని యేసయ్యే పరలోకాన్ని నుంచి దిగి వచ్చేసాడంట భూమి మీదకి. అదవుతుందా?
పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహిమ సింహాసనాన్ని విడిచి ఎందుకు వచ్చాడంటే తన పిల్లల్ని కనికరించడం కోసం. తన పిల్లలు నరకంలో పడటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క హృదయాలతో మాట్లాడుతుంది ఏమనగా, కనికరించు, ఎగతాళి చేయొద్దు, పడిపోయిన వారిని లేవనెత్తు. పేతురు గారు నీళ్ళల్లో నడుచున్నప్పుడు యేసు ప్రభు వారు చూసి నడుస్తున్నప్పుడు బాగానే నడిచాడు. కానీ లోకం వైపు ఎప్పుడైతే ఆ సుడిగుండాలు వాటిని వీటిని చూసి భయపడి ఎప్పుడైతే మునిగిపోతున్నాడో యేసు ప్రభు వారు, సరే నువ్వు నన్ను చూడకుండా మునిగిపోతున్నావు వదిలేశాడా? ఆయన కనికరము చూపి ఆయన హస్తాన్నిచ్చి పైకి లేపాడు. నువ్వు ఎలా ఉండాలంటే పడిపోయిన వాడిని లేవనెత్తేవాడిగా ఉండాలి. ఎవరైనా రోగముతో ఉన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలి తెలుసా? ధైర్యము చెప్పాలి. నువ్వు ఈరోజు పడిపోవచ్చు, ఒకరోజు నిన్ను లేపడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడని చెప్పాలి. సువార్త చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. ఏ స్కూల్లో ఉంటున్నావా? టీచర్ గారు ఏమైనా సమస్యల్లో ఉన్నారా? లేకపోతే నీ స్నేహితులు సమస్యలు ఉన్నారు? ఒకటే మాట చెప్పాలి, నువ్వు బాధపడద్దు. నీ బాధని అంతటా మోయగలిగిన సమర్థుడు ఉన్నాడు, ఆయనే మా యేసు ప్రభు అని నువ్వు సాక్షిగా నిలబడాలి. అదవుతుందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నవ్వుకునడానికి కాదు, నువ్వు నిన్ను చూసి దేవుడు ఆనందపడేవాడిగా జీవించాలి. గుర్తుపెట్టుకో. ఎవరో ఎన్నో మాట్లాడేవారు, సాతాను ఎన్నో విధాలుగా మనుషులు రేపుతూ ఉంటాడు. ఏదో కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్న రేపుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే మౌనంగా వెళ్ళి ఎవరి దగ్గర వెళ్ళాలి? నువ్వు వేడుకోవాలి. వాళ్ళ మీద గొడవ పడతాం కాదు. నన్ను నువ్వెందుకు అన్నావు, నువ్వు నన్ను ఎందుకు తిట్టావు, ఇదంతా సైతాను యొక్క క్రియ. నువ్వు ఎవరినైనా ఒక మాట అనుకోకుండా తిట్టావనుకో నువ్వేం చేయాలి? దేవుని పాదాల దగ్గర. దావీదు పాపం చేశాడు, కానీ పరుపు తేలంత ఏడుపు ఏడ్చాడంట. ఎంత? అయ్యా నేను పాపం చేశాను, నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, నన్ను క్షమించని ఏడ్చి ఎప్పుడు ఏమయ్యాడు? దావీదు కనికరాన్ని పొందుకున్నాడు. దేవుడు కనికరించాడు దావీదుని. లేదంటే దావీదు యొక్క జీవితం ఏమైందని చావాల్సిన పరిస్థితి. దావీదు యొక్క పతనం అయిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ యెషయా ప్రవక్త వచ్చి ఏ విధంగా అయితే అతను యెషయా ప్రవక్త వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడాడు, నువ్వు చేసిన తప్పు. అదవుతుందా? నువ్వు చేసింది తప్పు, దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావని పరిశుద్ధాత్మ ఆ రోజున మాట్లాడినప్పుడు తన అప్పుడు దాకా ఏమైపోయాడు? ఇష్టానుసారంగా జీవించాడు దావీదు. కానీ ఎప్పుడైతే తను చేసిన తప్పుని దేవుడు కోపంతో ఉన్నాడని తెలిసి, అయ్యా నన్ను కనికరించు అనగానే కనికరించాడు. మన దేవుడు ఎవరు? కనికరించే దేవుడు. కోపము చూపుతోనే వాత్సల్యం చూపే దేవుడు. గాయము కట్టువాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే. గాయము పడిన తర్వాత నిన్ను తన కౌగిట్లో లాక్కునే దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మనం ఎందుకు ధన్యులు అంటే మన దేవుడు బలాఢ్యుడు. ఎవరు? బలాఢ్యుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన బలాఢ్యుడు. ఎరుకో గోడలను కూల్చేయగలిగిన బలాఢ్యుడు. ఆ బలాఢ్యుడు ఏ దేవుడు ఈ లోకంలో లేడు. ఆయన ఎవరైనా నిజ దేవుడు ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రతి మనిషి పాపాన్ని మోసింది ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రపంచంలో ఎంతో మంది వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళెవరూ ఒకళ్ళ పాపాన్ని మోసిన వారు కాదు. అందుకే మనకు దేవుడు ఎందుకంటే గొప్పవాడు. మనకు దేవుడు ఎవరంటే నిజమైన అధికారి, న్యాయమును తీర్చేవాడు. అబద్ధాలు ఆడేవాడితో సావాసం చేయడు దేవుడు. నిజముగా యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి ఎవరి మీద పడుతుంది? తన పిల్లల మీద పడుతుంది. నువ్వు దేవుని కోసం నిజాయితీగా నిలబడితే, నువ్వు దేవుని కోసం యథార్థంగా నిలబడితే, నువ్వు దేవుని కోసం ఎంతటి కష్టమైనా భరించడానికి, ఎన్ని శ్రమలైనా ముందుకు వెళ్ళటానికి నువ్వు ముందుకు సాగుతూ ఉంటే నీ వెనక ఎవరుంటారంటే ఎవరుంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ భుజము తట్టి నడిపిస్తాడు. నువ్వు లోకాన్ని చూడొద్దు, నన్ను చూడు. నేను పడే శ్రమలు చూడు. అదే విధంగా నువ్వు ఏమన్నాడు యేసు ప్రభు వారు? నన్ను వెంబడించేవారు
నన్ను వెంబడించేవారు సిలువనెత్తుకుని, సిలువ అనగా శ్రమ. యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు తీరిపోతాయని కాదు, శ్రమలు ఎక్కువైన కొద్దీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి బాటలోకి వెళ్ళబోతున్నావు. యేసయ్య మార్గము విశాల మార్గం కాదు, సాతాను మార్గం విశాల మార్గం. వాడి ఇష్టానుసారంగా ఈ ప్రాంతం అంతా ఆక్రమించుకోమంటాడు. దేవుని మార్గం అలా కాదు, ఇరుకు మార్గం. ఇరుకు సందుల్లో మనం ఏ విధంగా ఏ బళ్ళు వేసుకునేటప్పుడు ఎంత ఇరుక వెళ్ళి 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 ఏ విధంగా అయితే హైవేలో పడతామో అలాగే ఇరుకు మార్గంలో వెళ్ళి మనం ఎక్కడ పడతామంటే పరలోకంలో పడతాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కష్టం వచ్చిందని కృంగిపోవద్దు. యేసుప్రభు వారు బలాఢ్యుడే భరించాడు. గుర్తుపెట్టుకో, యేసుప్రభు వారే భరించారు. కష్టాలు ఉన్నప్పుడు అవమానం చేశారు. ఈయన దయ్యాలు వదిలిస్తూ ఉంటే దయ్యాల అధిపతిని అవమానపరిచారు, కాండ్రించి ఉమ్మూశారు. అయినా ఆయన ఏం చేశాడు? తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి, అంటే వాగ్దానాన్ని నెరవేర్చుటకే అన్నిటినీ భరించాడు. మరి నువ్వు భరిస్తున్నావా? యేసయ్య అంటున్నాడు, నీ చెల్లి నిన్ను కొడతా ఉంటే నువ్వు కోపగిసుకుంటున్నావు, అలా అన్నయ్య కొడతా ఉంటే నువ్వు కోపగించే. నీలో ఏది కనికరం? కనికరం లేకపోతే నువ్వేమైపోతావు? నరకానికి వెళ్ళిపోతావు, సాతాను చేతిలో చిక్కిపోతావు. సాతాను వేదన అంతా ఇంత కాదు, భయంకరమైన శోధనలో పడిపోతావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుని మాట విను. కనికరము చేయగలిగిన దేవుడు. ఎందుకంటే నెహెమియా చాలా వేదనలో ఉన్నాడంట. ఎంత? చాలా వేదనలో. ఎందుకని వేదనలో ఉన్నాడంటే దేవుని మందిరాన్ని ఆ యొక్క బబులోని దేశము కాల్చివేసింది. ఏం మందిరాన్ని? నెహెమియా యొక్క జీవితం ఎలాగా ఉందంటే రాజుగారి దగ్గర పానదాయకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పానదాయకుడు అంటే ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చే ఒక గొప్ప ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. అంటే నెహెమియాకి ఏ కొదువా లేదు. కానీ దేనికోసం బాధపడుతున్నాడో తెలుసా? అయ్యో, నా దేవుని మందిరము పాడైపోయిందని. ఎప్పుడు చూసినా నెహెమియా సంతోషంగా ఉన్నప్పుడు రాజు చూశాడు. రాజుని కనీసం నెహెమియా చెప్పలేదు, ఇలా పరిస్థితి ఇలా జరిగిందని కూడా చెప్పలేదు. ఎప్పుడు చూసినా నెహెమియా దేవుని స్తుతిస్తూ ఉన్నవాడు, దేవుని ఆరాధిస్తున్నవాడు. ఆయన ముఖముల ఆనందం చూసిన ఈ రాజు ఎప్పుడైతే తన కళ్ళలోకి చూశాడో విచారంగా కనపడ్డాడు. నెహెమియా పానదాయకుడిని విచారంగా కనపడగానే రాజు యొక్క మనసు ఏంటి, ఎప్పుడు నాతో ప్రేమగా మాట్లాడేవాడు, ఏదో మాటలు చెప్పి నన్ను బలపరిచేవాడు, ఏంటి ఈ విధంగా కృంగిపోతున్నాడని. ఏమైంది? నెహెమియా అంటే, రాజా, నేను నీతో మాట్లాడటానికి నాకు అధికారం ఇస్తే, అంటే రాజుతో మాట్లాడటానికి కూడా అధికారం ఉండదు, కానీ అధికారం ఇస్తే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నెహెమియా అన్నాడు. ఎవరు ఇక్కడ ఒక రాజు ఒక పనివాణ్ణి ప్రేమగా పిలుస్తున్నాడు. ఎందుకంటే తన పనితనం ఎలా ఉంది? మంచిగా ఉంది. చూసిన వాళ్ళందరిలో కల్లా ఈ నెహెమియా ఎలాంటి వాడంటే నిత్యము దేవుని ఆరాధించేవాడు, దేవుని కొరకు పోరాడేవాడే తప్ప తన ఇంటి సమస్యలు కానీ వాటి గురించి చెప్పుకుంటలే. ఏమంటున్నాడు? రాజా, నా మందిరము, నేను పూర్వీకులు పూజించే దేవుని ఆరాధించే స్థలాన్ని నాశనమైపోయింది. నువ్వు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఆ స్థలానికి వెళ్ళొస్తా. ఏమన్నాడు? ఒక్కసారి నాకు సహాయం చేయ రాజా అనగానే నెహెమియా ఆ మాటతో రాజు అన్నాడు, ఒక్కసారి కాదు, నువ్వు ఆ మందిరం కట్టేంత వరకు నీకు అడిగాడా నెహెమియా? నాకు మందిరం కట్టేయని రాజా అని కూడా అడగలేదు. ఏమన్నాడు? ఒక్కసారి కాదు నెహెమియా, త్వరగా పూర్తి. ఎంత ప్రేమగా మాట్లాడాడంటే రాజు, వాళ్ళందరూ అక్కడున్న అధిపతులు, పెద్ద పెద్ద మంత్రులు, వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. నీవు వెళ్ళి నీ మందిరాన్ని కట్టుకొని త్వరగా నా దగ్గరికి వచ్చే. అంటే నెహెమియా అనే రాజు ఎంత కనికరం చూపుతున్నాడు చూడు. ఇప్పుడు నెహెమియాలో ఏముంది? దేవుని మందిరము పాడైపోతుందనే వేదనలో ఉన్నాడు. ఆ వేదనను చూశాడు రాజు. ఆ రాజులో ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తువుని నడిపించాడు. ఇప్పుడు నెహెమియా వెళ్ళకపోతే ఆ మందిరం ఏమైపోయేది? మొత్తం నాశనం అయిపోయింది. నెహెమియా వెళ్ళి ఆ ప్రాకారాలు కట్టాడు. ఏం కట్టాడు?
ఆ ప్రాకారాలు కట్టాడు. నెహెమ్యా కట్టినప్పుడు కనీసం ఏం చేశాడో తెలుసా? నెహెమ్యా వెళ్ళి ఆ కట్టుడు కట్టేంత వరకు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేరు లాటు, సంబలాటు. ఎవరు? వాళ్ళు వచ్చి ఈ నెహెమ్యాని బాధ పెడతాం మొదలు పెట్టారు. ఈ నెహెమ్యా ఎవరు? బబులోను రాజ్యానికి సంబంధించిన, అష్షూరుల రాజ్యానికి సంబంధించిన వీళ్ళు. అతని విషయము నెహెమ్యా ఏమాత్రం చెప్పట్లే, గొప్పలు చెప్పుకోవట్లేదు, నేను రాజు మనిషిని అని చెప్పుకోవట్లేదు. కానీ మందిరానికి కడతానికి వస్తాను అంటే వాళ్ళు ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఏంటి, నువ్వు కట్టే మందిరము ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది కట్టారు, నువ్వు కట్టిన ఈ గోడలు కుక్క దూకితే పడిపోతాయని అవమానపరిచేవాళ్ళు. అవమానపరచడమే కాక అక్కడున్న ప్రదేశంలో ఉన్న ప్రజలందరినీ లాక్కొచ్చి ఈ గోడలు పడగొట్టండి, వీళ్ళు దేవుని పిల్లలు కాదు సాతాను పిల్లలని వాళ్ళని మైమర్ప చేస్తూ ఉండేవారు. అప్పుడు నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? ఒక అధికార పత్రాన్ని చూపించాడు. ఏ పత్రాన్ని చూపించాడు? అధికార పత్రాన్ని ఇదిగో రాజుగారి కట్టమన్నారు అనగానే వాళ్ళు ఆగిపోయారు. ఆగిపోయి ఏం చేశారు? ఇది రాత్రిపూట పడగొట్టాలి. ఎన్ని పూట? రాత్రిపూట పడగొట్టాలి. వీళ్ళందరూ పడుకున్నప్పుడు పడగొట్టాలి. ఈ మందిరము నిర్మించడానికి వీళ్ళెదను ఆ సంబలాటను టోబియా వారు వీరిద్దరూ పన్నాగం పన్ని వెళ్తున్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? ఒక పక్క బల్లెం పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? ఒక పక్క కత్తి, ఒక పక్క బల్లెం పట్టుకొని వెనకాల పని జరిగిస్తూ ఉన్నాడు రాత్రి కూడా. అంటే తన బైబిల్ లేఖన మరి నెహెమ్యా అంట ఆయన యొక్క చర్మము ఏమైపోయిందంటే బాగా చెమటతో తడిసిపోయి వారం రోజులు తిండి తిప్పలు లేకుండా దేవుని ప్రాకారాలు కట్టారంట. స్నానం కూడా చేయలేదంట. ఏమైనా స్నానం కూడా చేయకుండా అది కట్టే అంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పక్క బల్లెము, ఒక పక్క కత్తి పట్టుకొని ఒక పక్క ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. వాళ్ళకి అడ్డుగా ఉన్నాడు నెహెమ్యా. మీరు పని చేయండి, మేము కాపలా కాస్తామని. వాళ్ళు కూడా అయ్యా మేము ఎంతసేపు పని చేస్తామో అంటలేదు. ఇది దేవుని మందిరం అని వారు కూడా ఎంతో కష్టపడ్డారు. నెహెమ్యా యొక్క చెమట వాసన వచ్చేసిందంట. ఏమొచ్చేసింది? దేవుని కొరకు పరుగులు తీశాడు. పరిచర్య మొత్తం ముగించిన తర్వాత ఇప్పుడు అది గట్టిపడిన తర్వాత ఎవరైనా పడగొట్టగలుగుతారా? అది గట్టి పడేంత వరకు, ఆ గోడలు ప్రాకారాలు గట్టి పడేంత వరకు అక్కడే ఉండి తర్వాత రాజుగారికి కృతజ్ఞతలు చెల్లించడానికే తన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? తన కుటుంబం కోసము అవుకోలా, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉందంట్లా, నా దేవుని మందిరము పాడైపోయింది. ఇప్పుడు ఎవరు ఈ నెహెమ్యా? దేవుని కనికరాన్ని అంటే రాజుగారి కనికరాన్ని పొందుకున్నాడంటే దేవుని కనికరము పొందుకున్నవాడు. ఇప్పుడు ఈ నెహెమ్యా ఎవరు? ధన్యుడు. ఎవరు? నీవు కూడా నెహెమ్యా వలె ఉండాల. నీకున్న కష్టాలు నీ గురించి ప్రార్థన చేయడం కాదు, నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకో, నువ్వు కష్టాల్లో నీ కష్టం గురించి ప్రార్థన చేయడం కాదు. మొట్టమొదటి ఎవరి కోసం చేయాలి? నీ అన్నదమ్ముల కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం, అలాగే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ సాతాను చేతిలో చిక్కుపోయి వారు తాగుడు వ్యసనాలను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఆ తర్వాత నువ్వు వ్యక్తిగతంగా నీ కొరకు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేసేవాడిని దేవుడు ఇష్టపడతాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే అది స్వార్థాన్ని దేవుడు ఎప్పుడు అంగీకరించడు. గుర్తుపెట్టుకో, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉంటే నీవు ధన్యుడివి. ఎవరివి నువ్వు? ధన్యుడివి. వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నావంటే నువ్వు సాతాను యొక్క చేతిలో చిక్కుపోయిన వాడివి. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళని చూసి నవ్వేవాడుగా ఉండద్దు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడిగా, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను చూసి ఏమవుతాడు? నిన్ను చూసి ఆయన కనికరమును నువ్వు పొందుకుంటా. ఏమంటాడు తెలుసా? అయ్యో ప్రిన్సి తన కోసం ప్రార్థన చేయట్లేదయ్యా, తన ఎవరో స్నేహితుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు.
అని దేవుడే అక్కడున్న దూతలందరికీ చెప్పుకుంటాడు. అదవుతుందా? అట్లాంటి జీవితం నువ్వు జీవించాలి. అదే దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ప్రయోజనం ఏముంది? నీ శత్రువునైనా ప్రేమించమన్నాడు దేవుడు. అదవుతుందా? నిన్ను కొట్టేవాడిని ప్రేమించు, వాడి కొరకు ప్రార్థన మారాలి అని నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉంటే నువ్వు ఎవరివే? ధన్యుడివే. నీకేముంది అక్కడ? పరలోకంలో స్థానం ఉంది. వీళ్ళకి లేదు. ఎవరికి లేదు? వాళ్ళకి లేదు. ఎవరైతే నవ్వుతున్నారో, ఎగతాళి చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు టోబు సంబులాట ఏమైపోయారు? చెరసాల్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? వాళ్ళు నవ్వు ఏమైపోయింది? వాళ్ళకి శాపానికి గురైపోయారు. వారి కుటుంబం అంతా ఏమైపోయింది? జైలు పాలైపోయింది. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎందుకని? నెహెమ్యా దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి, నెహెమ్యా మీద వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళ జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. గుర్తుపెట్టుకో, నీవు దేవుని కోసము దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే ఎవరైనా నీ మీద చేతులు వేసినా తిట్టినా దేవుడు ఊరుకోడు. వాళ్ళ జీవితం ఏం చేస్తాడు? పతనం చేస్తాడు. ఈరోజున కనికరాన్ని పొందుకో. మనుషుల వైపు చూడొద్దు. కనికరించే వాళ్ళు మనుషులు కాదు, సాతాను కాదు. నిన్ను కనికరించే ఏకైక దేవుడు, ఆయన స్వరూపంలో అరచేతిలో చెక్కుకున్న బిడ్డల్ని ప్రేమించే ఏకైక దేవుడు, ప్రాణం ఇచ్చి ఆఖరి రక్తబొట్టు వరకు విలువ పెట్టి కొన్న ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన కనికరాన్ని నువ్వు పొందుకో. అప్పుడు నువ్వు విజయాన్ని పొందుకుంటావు. సాతాన్ని జయించగలిగే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. అలా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి దేవుని ఆశను నువ్వు తీర్చాలనుకున్నావా, లేదా సాతాను చేతిలో చిక్కుపో? అది నీ చేతిలో ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.